హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ మరో కేసులో ఇరుక్కున్నారని చెప్పాలి. ఏదైతే గత కొంతకాలంగా ఆయన ఈ మధ్య కాలంలోనే రిమాండ్ నుంచి బయటికి బెయిల్ పై రావడం జరిగింది. అయితే మరోసారి తాజాగా ఆయన మరొకసారి రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా గమనిస్తే గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెంకి సంబంధించిన ఇసుకపల్లి రాజు టీడీపీ కార్యకర్త అతనిపై దాడి చేశారంటూ కూడా అతని భార్య కేసు నమోదు చేయడం జరిగింది. మంగళగిరి పోలీసులు నందిగామ సురేష్ అయితే రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. కోర్టుకు సబ్మిట్ చేయడం, అనంతరం 14 రోజులు రిమాండ్ విధించడంతో కోర్టు గుంటూరు సబ్ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో అసలు నందిగామ సురేష్ ఈ రకంగా ఈ కేసుల్లో ఇరుక్కోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఆయనకి కేసులు కొత్త ఏమి కాదు, గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. ఆయన ఇప్పటికే 12 కేసుల దాకా ఉన్నాయి. అందులో ఒక మర్డర్ కేసు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మర్డర్ కేసు ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 2020 సంవత్సరం మరియమ్మ అనే ఒక ఎస్సీ వృద్ధురాలు తనకు పెన్షన్ రాలేదంటూ కూడా, అదేవిధంగా కొంత ఇల్లు కూడా తమకు రాలేదంటూ కూడా రోడ్డుపై జగన్మోహన్ రెడ్డిని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో నందిగామ సురేష్ అతని అనుచరులు ఆ మరియమ్మ ఇంటికి వెళ్ళి ఆ మరియమ్మను విపరీతంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన క్రమంలో ఆ వృద్ధురాలు మరణించడం జరిగింది. అయితే 2020లో కేసు నమోదు చేయడం, ఎందుకంటే అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం కాబట్టి, ఆయన ఎంపీ కాబట్టి ఆయన మీద ఎటువంటి కేసు నమోదు అవ్వదు. 2024లో తన కుమారుడు ఎవరైతే ఉన్నారో మరియమ్మ కుమారుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఈ క్రమంలో ఆ కేసుపై అయితే విచారణ చేయడం జరిగింది. అందులో నందిగామ సురేష్తో పాటు 34 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నందిగామ సురేష్ సంబంధించి ఈ మంగళగిరి ట్రయల్ కోర్టులో కూడా తను క్రిమినల్కి సంబంధించిన కేసులు దాచారంటూ కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. సుమారు 5 నెలల పాటు ఆయన రిమాండ్లోనే ఉండి 5 నెలల తర్వాత 145 రోజులు రిమాండ్ ఉన్న అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే బెయిల్ రాని పరిస్థితి. 145 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ వచ్చిన నాటి నుంచి కూడా ఆయన ఈ మరొక కేసులో అయితే ఇరుక్కున్నారు. తాజాగా ఈ ఇసుకపల్లి రాజుకు సంబంధించిన కేసు. ఇసుకపల్లి రాజుకు సంబంధించిన కేసులో టీడీపీకి సంబంధించిన కార్యకర్తను అతను వెర్షన్ ఇందాక చెప్పడం జరిగింది. అయితే రోడ్డు మీద ఉండడం, రోడ్డు మీద ఉన్న క్రమంలో రాజుని ఒక వాహనం స్పీడ్గా వెళ్ళి అక్కడ ఆగడం, ఆగి అతను డ్రైవర్ను మందలించగా రాజుని అందులో ఉన్న నందిగామ సురేష్ అతని సోదరుడు ప్రభుదాసు ఇద్దరు కలిసి అతనిపై దాడి చేయడం, అనంతరం అతని ఇంటి వద్దకు నందిగామ సురేష్ ఇంటికి కూడా తీసుకెళ్లి అతను విపరీతంగా దాడి చేయగా అతను తప్పించుకుని పారిపోయి మంగళగిరి ఎయిమ్స్లో చేరడం జరిగింది. రాజు భార్య కేసు నమోదు చేయడం. ఈ క్రమంలో నందిగామ సురేష్ అరెస్ట్ ఇవన్నీ జరగడం జరిగింది. అయితే నందిగామ సురేష్కు సంబంధించిన వైసీపీ శ్రేణుల వెర్షన్ ఏంటంటే, ఎవరైతే ఈ ఇసుకపల్లి రాజు ఉన్నారో అతను పూర్తిగా మద్యం సేవించి నందిగామ సురేష్కి సంబంధించి అతని కుటుంబ సభ్యులకు సంబంధించి విపరీతంగా దూషిస్తున్నాడు, ఈ క్రమంలోనే దాడి జరిగిందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే నందిగామ సురేష్ స్పీడు దూకుడు వ్యవహారం అయితే మరొకసారి ఆయన చిక్కుల్లో పడేసింది. మరొక కేసులు వెంటాడే పరిస్థితి. ఏ కేసులో అయినా సరే రాజకీయ నాయకుడికి శిక్ష కనుక ఖరారు అయితే కనుక మరొకసారి రాజకీయాల్లో పోటీ చేసే అర్హత అయితే కోల్పోతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. శిక్ష పడినంత వరకు ఇబ్బంది లేదు, కానీ శిక్ష కనుక పడిందో, ట్రయల్ అయిన అనంతరం శిక్ష పడితే కనుక ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా కూడా సమాధి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నందిగామ సురేష్ రాజకీయ ప్రస్థానం కూడా చాలా చిన్న కుటుంబం నుంచి ఆయన రావడం జరిగింది. అనంతరం అనేక పార్టీ పరంగా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం, ఆయన తన లీడర్షిప్ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గుర్తించారో ఆ క్రమంలో గుర్తించిన క్రమంలో అయితే ఆయన ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. ఎంపీ సీట్ ఇచ్చిన అనంతరం కూడా ఆయన్ని గెలిపించారు. 2019లో గెలిపించడం జరిగింది. అయితే ఈ నందిగామ సురేష్కి సంబంధించిన ఆయన ఎంపీ అయినా సరే ఆయన తీరు మారలేదు అని అయితే కొంతమంది విమర్శిస్తున్నారు. మొదటి నుంచి గమనిస్తే ఆయన తీరు అయితే మారలేదని అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. మనం గమనించుకుంటే ఆయన అనేక వివాదాల్లో తలదూర్చడం, ఇరుక్కోవడం, కేసుల్లో ఇరుక్కోవడం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక మాట అన్నా ఆయన విపరీతంగా ద్వారాన్ని చూపించడం, ఆయన దానితో తిప్పలు తప్పే పరిస్థితి తిప్పలు తప్పట్లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయన విపరీత ధోరణితో కేసుల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. నందిగామ సురేష్ ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎంపీగా ఎదగడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. అయితే ఈ క్రమంలో నందిగామ సురేష్
ఒక ఎంపీకి తగ్గట్టుగా అయితే ఆయన ఏనాడు కూడా నడుచుకోలేదు అని అయితే క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనితీరు, ఆ ప్రభుత్వంలో చేసిన పనితీరు కావచ్చు, అది పక్కన పెడితే ఇతని పనితీరు కానీ ఇతని వ్యవహార తీరు కానీ మార్చుకోక అనేక సార్లు జైలు పాలవుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఈ గుంటూరు ఈ ఇసుకపల్లి రాజుకు సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ అయిన క్రమంలో ఆయన భార్య నందిగామ సురేష్ భార్య వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అక్కడ పోలీసులతో వాగ్వాదం చేయడం, అదేవిధంగా నేడు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత గుంటూరు సబ్ జైల్లో విపరీతంగా వైసీపీ కార్యకర్తలు గుంటూరు సబ్ జైల్లో చొరబడే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకి వారికి మధ్య తోపులాట జరిగింది. వారు బయటకు తోసే క్రమంలో కూడా డైమండ్ బాబు అనే వైసీపీ కార్యకర్తకి అయితే స్వల్ప గాయాలని పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా నందిగామ సురేష్ ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి నేరుగా వీధి పోరాటాలు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.